అందరికీ నమస్కారం. ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు లేదా సమ్మర్లో ఏ కూరగాయలు ఫ్రెష్గా దొరకనప్పుడు మన ఇంట్లో ఉన్న పప్పు దినుసులతోనే మంచి కూరలు చేసేసుకోవచ్చు. అలాంటి రెసిపీస్లోనే ఇది ఒకటి. సో ఇక్కడ నేను ఒక కప్పు పచ్చని పప్పు తీసుకున్నాను. 2-3 సార్లు వాటర్లో బాగా క్లీన్ చేసేసుకొని అందులో వాటర్ పోసి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ పప్పునంతా వాటర్తో పాటు కుక్కర్లోకి తీసుకొని పప్పు మునిగేంత వరకు సరిపోకపోతే వాటర్ పోసుకొని అందులోకి 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో కట్ చేసుకున్న 2 టమోటాలు, హాఫ్ ఆనియన్, 3 పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లం, 6-7 వెల్లుల్లి రెమ్మలు తీసుకొని మెత్తని పేస్ట్గా చేసుకోవాలి. ఈలోగా ఇక్కడ పప్పు కూడా ఉడికిపోయింది. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న సగం ఉల్లిపాయలు, కొద్దిగా ఇంగువ వేసుకొని ఉల్లిపాయలు కొద్దిగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న పేస్టుని ఇందులోకి వేసుకొని అందులోని పచ్చవాసన పోయినంత వరకు కలిపెట్టుకుంటూ కొంచెంసేపు దీన్ని కుక్ చేయాలి. దాని తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసి వేగనివ్వాలి. ఇదంతా కొంచెం కుక్ అయ్యి ఇందులో నుంచి కొద్దిగా ఆయిల్ రిలీజ్ అయినప్పుడు అందులోకి 4 టేబుల్ స్పూన్స్ పెరుగుని వేసుకొని బాగా కలిపెట్టుకుంటూ 2-3 నిమిషాలు కుక్ చేయాలి. ఇదంతా కొంచెం ఉడికి ఇందులో నుంచి కొంచెం ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత 1.5 గ్లాసు నీళ్లు పోసుకొని గరిటెతో ఒకసారి బాగా కలిపెట్టుకొని మూత పెట్టి ఇది ఒక పొంగు వచ్చేంత వరకు బాయిల్ చేయాలి. ఇప్పుడు ఒక పొంగు వచ్చాక ఉడకపెట్టుకున్న పప్పుని వేసుకొని అందులోనే సన్నగా కట్ చేసుకున్న కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి 5 నుంచి 7 నిమిషాల వరకు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. చూసారా, పప్పు అంతా కూడా మసాలాల్లో బాగా కలిసి బాగా చక్కగా ఉడికింది. చివరిగా కొత్తిమీర తరుగును కూడా కొద్దిగా వేసుకుని ఒకసారి కలిపెట్టి 1 నిమిషం పాటు ఉంచి స్టవ్ కట్టేయండి. అంతే, ఎంతో టేస్టీగా పచ్చని పప్పుతో మన కూర తయారైపోయింది. నేనైతే దీనికి చపాతీలు చేశానండి. ఈ కర్రీకి ఇది మంచి కాంబినేషను. చపాతీల్లోకి కొద్దిగా నెయ్యి రాసుకొని ఈ కర్రీతో తింటే చాలా బాగుంటుంది. సమ్మర్ కాబట్టి దీంతో పాటు కొన్ని కీరకాయ ముక్కలు తిన్న తర్వాత 1 గ్లాస్ మజ్జిగ కూడా తాగితే ఒళ్ళు వేడి చేయకుండా చల్లగా ఉంటుంది. అంతేనండి, సింపుల్గా అండ్ టేస్టీగా ఒక కంప్లీట్ మీల్ తిన్నట్లు ఉంటుంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసుకుని మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్కారం.